ఆరోగ్యం గురించే భక్తులందరూ సూర్యనారాయణ స్వామి దగ్గరికి వస్తుంటారు కాబట్టి ఆ సూర్యశిలలో ఆ శాలిగ్రామ శిల ఆ సూర్యనారాయణ స్వామి వారిని తాకడం వల్ల మరింత మహిమాన్వితమైన శక్తి కలుగుతుంది. మన ఊరు, మన వాడ, మన దేశం అంతా బాగుపడాలనే ఆయన సూర్యనారాయణ స్వామి పరోపకారం చేయడమే ఆయనకు తెలుసు కాబట్టి ఎవరి చేత ఉపకారం పొందేవాడు కాదు. అట్లాంటి సూర్యనారాయణ స్వామి మనకు అన్నీ ఇచ్చేవాడు ఆయన. అందుకోసం సూర్య భగవానుడు మనందరూ శ్రేయస్సు కోరి మళ్ళీ మనకి అక్టోబర్ నెలలో ఉద్యమించి ఆ కార్యక్రమం కిరణాలు పడడానికి అవకాశం ఉంది. భక్తులకి ఆ కిరణ స్పర్శ చూసినందుకు ఎటువంటి అదృష్ట భాగ్యం భావిస్తారు, లేకపోతే రుగ్మతలు ఏమైనా తొలగిపోతే ఒక నమ్మకం? భక్తులకి అది చూడడం వల్ల ఆశీస్సులు కలుగుతాయి. అది చూడకపోవడం వల్ల ఏం ప్రమాదం ఏం లేదు. అది సూర్యనారాయణ స్వామి ఎలా పడతాయి అంత దూరం నుంచి ఒక అత్యద్భుతమైన ఆ స్పర్శ ఎట్లాగుంటుందని చూడడం తప్పించి, అది లేలేత కిరణాలు కాబట్టి ఆ డి విటమిన్ ఉంటుంది కాబట్టి పిల్లలు, చిన్నపిల్లలు అందరూ కూడా మన డాక్టర్లు కూడా సూచిస్తారు వచ్చి స్వామివారి ఆ లేత కిరణాల్లోనే పెడితే ఆ డి విటమిన్ వారికి లేని వాళ్ళకి వచ్చి పచ్చకామరుల రోగం తగ్గుతుంది. అట్లాగే మహోత్సవంలో కూడా ఈ పచ్చకామరుల రోగం తగ్గడానికి అధర్వణ వేదంలో సుఖేషుమే హరిమాణం చనాసీయతని పచ్చకామరుల రోగ నివారణ గురించి మంత్రాలన్నీ ఉన్నాయి. అట్లాంటి సూర్యభగవాను మనం రోజు నిత్యం ఆ సూర్య స్పర్శ తగిలి కొంతసేపైనా ఉండి ఎన్నో శీతల గదుల్లో ఉండకుండా బయటకు వచ్చి సూర్యనారాయణ స్వామి ఆ స్పర్శ తగిలితే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. లేకపోతే చర్మ రోగాలని, నేత్ర రోగాలని, రకరకాల రోగాలతో అందరూ కూడా ఇప్పుడు తయారవుతున్నారు. కాబట్టి ఎంత సుఖం ఉందో అంత కష్టం ఉంటుంది. కాబట్టి మనం ఎంత ఆ కష్టజీవికి ఏవి రోగాలే ఉండవు. వాడు ఎప్పుడు శ్రమజీవి, అలాగే ఆ కార్మికుడు శ్రమిస్తూనే ఉంటుంటాడు. కాబట్టి మనం అంతా కూడా ఆ శీతల గదుల్లో ఉండకుండా వేరేగా సూర్యనారాయణ స్వామి స్పర్శ తగిలి మనం ఆనందిస్తే చాలా భాగ్యం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటాం.